గారు సంక్షిప్తంగా మీరు దీని మీద మాట్లాడండి. ఏమిటి జకియా గారిని కూడా బీజేపీ లాగింది ఏమిటి కదా? ఆవిడ అంత విశ్వాసం లేకుండా ఆవిడ ఎట్లా వెళ్ళింది? సరే ఎదురు దెబ్బని బిళ్ళ బాబేలు రాసుకుంటున్నారు, అది వేరే విషయం. దాని మీద మీకున్న సమాచారం ఏంటి? ఆవిడ ఈ ప్రభుత్వము మారిన తర్వాత ఇమ్మీడియట్గా ఆవిడకు ఉన్నటువంటి పదవిని అమ్ముకోవాలని చెప్పని ప్రయత్నం చేసిందండి. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళతో బేరం పెట్టింది. నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను ఉంటాను, అది ఇది వస్తాను, అది అని చెప్పని. తర్వాత వాళ్ళు మరి ఎందుకున్న బెడిసి కొట్టిందేమో, అడ్వాన్స్ ఇవ్వనట్టున్నారు. తర్వాత భారతీయ జనతా పార్టీతో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీతో మాట్లాడుకుని వెళ్ళినట్టుంది. అదేంటంటే ఆవిడ రాయలసీమకు సంబంధించినటువంటి రాయచోటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఉన్నటువంటి ఆవిడ విలువలు లేకుండా ఆవిడ ప్రవర్తించినటువంటి తీరు ముస్లిం సమాజానికి దీనిగా తయారైంది. ఆవిడ గురించి లాబీల్లో అందరూ కూడా ఎప్పుడు ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. నాకు ఇంత ఇవ్వండి, నాకు ఇంత ఇవ్వండి అని చెప్పని అందరి చుట్టూ తిరుగుతూ ఉంది అని చెప్పని ముందు నుంచి అనుకుంటున్నటువంటిది. ఇది కొత్త విషయం ఏమీ కాదు. కాబట్టి పెద్ద ఆవిడ గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవిడ ఎక్కడో ఉన్నటువంటి ఆవిడని తీసుకొచ్చి శాసన మండలికి పంపించి తర్వాత వైస్ చైర్మన్ గా చేసినటువంటి విశ్వాసం కూడా లేనటువంటిది ఇప్పుడు మనకు స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇలాంటి అక్కడక్కడక్కడ వెళ్ళిపోయిన సరుకులన్నీ కూడా ఆ పార్టీలు చేర్చుకుని ఏదో పెద్ద గొప్పగా బిల్డప్ ఇస్తున్నాయి. దాని గురించి పెద్ద ఆలోచన ఆవిడ యొక్క ప్రభావం ఏ నియోజకవర్గంలోనూ ఏ ప్రాంతంలోనూ కూడా ఉండేటటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా లేదు అని చెప్పని మనం చెప్పొచ్చు. మరోవైపు కడప మేయర్ని కక్ష సాధింపు కింద తొలగించడం కానీ అవి ఏదో ఆ కుటుంబ సభ్యులు ఏదో వ్యాపారాలు చేస్తున్నారని చెప్పి అడావుడిగా రేపు మహానాడు జరగబోతోంది కదా ఈ నెల 28న అట్లా, ఈలోగానే తీసేసి మొత్తం కడప మొత్తం సామ్రాజ్యం మాదే అని చెప్పుకోవడానిక టీడీపీ వాళ్ళ ప్రయత్నం? ఏమనిపించింది మీకు? మరోవైపు రామగిరిలో ఇంకా దౌర్జన్యాలు సాగుతూనే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు చెప్పేదొకటి చేసేదొకటి అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. దౌర్జన్యము ప్రజాభిమానంతో ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు లేకపోతే కార్పొరేటర్లు లేకపోతే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళందరినీ కూడా బెదిరించి భయపెట్టి వాళ్ళు ఏదో సాధించాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే కడపలో సురేష్ అనే అతను చాలా యాక్టివ్గా ఉన్నటువంటి మేయర్ అనమాట. డెవలప్మెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ గా కానీ ఒక బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటిది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి కంటిలో నలుసుగా మారి అక్కడ జరుగుతున్నటువంటి ఆధిపత్యానికి అడ్డుకట్టుగా మారినటువంటి తరుణంలో ఈ మధ్యకాలంలో కౌన్సిల్లో నాకు కూడా పైన కుర్చీ అయింది మేయర్ పక్కన అని చెప్పని అప్రజాస్వామికంగా అసంబద్ధంగా ఆవిడ బయలుదేరినటువంటి సందర్భం మనం చూసాం. అలాంటి సందర్భంలో వాళ్ళు దాన్ని అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కార్పొరేషన్ అధికార పార్టీ కానీ అది సాధ్యపడదు అని చెప్పారు. దీని తర్వాత ఎట్లాగొట్లా ఇబ్బంది పెట్టాలి, కడప అనేటప్పటికల్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మేయర్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అని చెప్పనే ఉద్దేశంతో కక్ష సాధింపు ధోరణితో విజిలెన్స్ ఎంక్వైరీని వేసి విజిలెన్స్ ఎంక్వైరీ మీద వాళ్ళు ఏదో చేస్తున్నారు, పనులు చేస్తున్నారనే దాని మీద వాళ్ళని జీవో ఇచ్చి తొలగించడం జరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికము, నిరంకుశత్వము, ఏకపక్షంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క గొంతు నొక్కుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో అని చెప్పని మనం ఈ సందర్భంలో చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలు 5 సంవత్సరాల పాటు స్థానికంగా పరిపాలించమని చెప్పని ఇచ్చినటువంటి దాన్ని ఈ ప్రభుత్వము అకస్మాత్తుగా ఏకపక్షంగా జీవో ద్వారా రద్దు చేసింది. కాబట్టి ఇదే కడప ఒక్కటే కాదు, ఈ రోజు విశాఖపట్నంలో చూసినా, గుంటూరులో చూసినా, మాచర్లో చూసినా, లేకపోతే రామగిరిలో జరగబోయే దాని గురించి చూసినా, ఎక్కడ చూసినా కూడా ప్రజల యొక్క అభిమానం లేక, ప్రజల యొక్క మద్దతు లేకుండా తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల్లో ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అక్కడ పోలీసులు ఉపయోగించి, ప్రభుత్వాన్ని ఉపయోగించి, ఇతర సంస్థలను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి వారిని భయపెట్టి ఈ రకంగా మార్పు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది సభ్య సమాజం అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తుంది, తెలియక జరిగినటువంటి అంశం కాదు. జీవో ద్వారా చేసింది ఏంటంటే నాలెడ్జితోనే, లేకపోతే మొత్తం అందరికీ తెలిసే ఈ విషయం జరుగుతుందని చెప్పని ఇది సరైనటువంటి విధానం కాదు. రేపు మహానాడు పేరు మీద అక్కడ ముందస్తుగా ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది అందరూ కూడా చూస్తున్నారు. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పేరు చెప్పరు కానీ బట్ మనకు అర్థమవుతుంది కదా, రేపు మహానాడు టైంలో కడప మేయర్ వైసీపీ అతను ఏంటి అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండొచ్చు కదా, దానికోసమే చేశారని నాకు కూడా అనిపించింది. అది కాకుండా ఈనాడు వాళ్ళ కోసమే ఇవి రెడ్ ఆ ప్రాంతంలో కంప్లీట్ చేయండి, చెప్పండి.
సార్ ఏం లేదు, ఆ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి అక్కడ అక్కడి నుంచి అతను మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి దాని మీద అక్కడ ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో రద్దు చేశారు. అది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం ఇది. పెట్టాలనుకున్నప్పుడు ఇక ఈనాడు వాళ్ళు కూడా సొంత రెడ్ బుక్ పెట్టుకున్నట్టున్నారు. ఎవరెవరిని టార్గెట్ చేయాలి ఏమిటి, లోకేష్ రెడ్ బుక్ తో పాటు ఈ పెద్దిరెడ్డి కుటుంబం మీద ఈనాడు వాళ్ళ కోసమే కేసులు పెడుతున్నారా ఏమిటి, మీకేమనిపించింది? పెద్దిరెడ్డి గారు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పై కేసు, ఆయన కుటుంబ సభ్యులను కూడా వదలరంట. ఏంటి ఇంత అరాచకంగా మారింది? ఈ పత్రికలే కేసులు పెట్టించే పరిస్థితి. ఏదన్నా మంచి పని చేస్తే పర్వాలేదు కానీ ఇప్పుడు పని కట్టుకుని వాళ్ళు రాశారు కాబట్టి కేసులు పెడుతున్నట్లుందా? అంటే అక్కడ ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయినట్టుగా లేదు, కానీ వార్తలో మాత్రం కేసు రిజిస్టర్ అయినట్టుగా చూసాము. అంటే ఈ రకంగా జరిగింది, ఈ రకంగా చెయ్యాలి అన్నట్టు మీరు అన్నట్టుగానే ఒక డైరెక్షన్ కనబడుతుంది ఆ వార్త మొత్తం చూస్తే. ఎందుకంటే చివరిలో చూస్తే అధికారులందరూ దీని మీద ఇది అవ్వాలని చెప్పి అన్నారు, కానీ కేసు రిజిస్టర్ అయినట్టుగా లేకపోతే తప్పు జరిగినట్టుగా ఎక్కడ కూడా ఉన్నట్టుగా కనబడట్లేదు ఆ వార్తలో. అంతకుముందు కొందరు అధికారులు వెళ్ళి ఇక్కడ ఏం జరగలేదని ఇస్తే మళ్ళీ పంపించి మరి రిపోర్ట్లు తెప్పించి మరి ఆయన మీద కేసులు పెట్టిస్తున్నారట. ఇంత కక్షపూరితంగా వ్యవహరించే పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదేమో. రైట్. అవును, పెద్దిరెడ్డి గారి మీద పదే పదే జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. మంత్రిగా ఉండి ఆ జిల్లాలో ప్రజాభిమానం కలిగినటువంటి లీడర్ మీద చిన్న ఏమి లేకపోయినా కూడా పదే పదే వార్తలు రావడం అనేది సరైనటువంటిది కాదు. ఇది ఏకపక్షంగా కక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనపడతా ఉంది. రైట్. అప్పలరాజు గారు భీమవరం నుంచి. అప్పలరాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఈ మద్యం కేసు గురించి దీంట్లో చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారేమో సార్. వాళ్ళ టార్గెట్ అదే కదా, అందుకని వీళ్ళతో ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అవును సార్, మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అవును ఈ ఓన్లీ యూపీఐ ద్వారా పేమెంట్ కూడా తీసుకోకుండా ఓన్లీ డబ్బులే తీసుకున్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అలా అయినప్పుడు ఓకే, మరి చంద్రబాబు గారి మీద కేసు ఉంది కదా, స్పష్టమే. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కూడా గుర్తు తెలియని నిందితులు అంటూ కేసు పెట్టింది బహుశా ఆంధ్రప్రదేశ్లోనే. జగన్ గారు తీసుకున్నారా మొత్తం అన్ని 25,000 కోట్ల ఆదాయం ఎట్లా వచ్చింది? ఏం మాట్లాడతారబ్బా మీరు మాట్లాడేటప్పుడు? మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. అక్కడ పాయింట్ ఏంటి? కొన్ని 4 కంపెనీలకు ఎక్కువ ఇచ్చారని ఇంకోటి తక్కువ ఇచ్చారని. చంద్రబాబు గారి టైంలోనూ అట్లాగే జరిగింది కదా. కొన్ని కంపెనీలకి డిమాండ్ ఉంటుంది, కొన్ని కంపెనీలకి డిమాండ్ ఉండదు. దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారి మీద కేసు కంటిన్యూ చేసి వాటి మీద ఆధారాలన్నీ ఉన్నాయి అని పెట్టారు కదా, దాని సంగతి తేల్చి దీని మీద చేయమనండి. అసలు ప్రపంచంలో ఎక్కడైనా గుర్తు తెలియని నిందితులని మొదలుపెట్టి ఆ కేసును డీల్ చేస్తారా అనేది చర్చనీయాంశం. సరే, దాని మీద హలో కుమార్ గారు విశాఖపట్నం నుంచి. కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఇది పరిపాలన కాదు సార్, పిచ్చి సార్. ఇది రెడ్ బుక్ పిచ్చి లాగానే ఉందా? పిచ్చి లాగే ఉంది సార్. ఎక్స్ట్రా డిప్యూటీ చైర్మన్ ఎవరో వెళ్ళిపోయారన్నారు కదా. అవును, ఎంతమంది వెళ్ళిపోయినా పర్లేదు సార్, ఒక్కరితోనే మొదలైంది సార్ అది. ఓకే, రైట్. ధన్యవాదాలు సార్. రైట్. గోపి గారు చెప్పండి, ఏమిటి రెడ్ బుక్ పాలన? ఈ కడప మేయర్ని మహానాడు బహుశా రాబోతా ఉంది, దానికి ముందుగానే తొలగించడం కానీ, తర్వాత ఈ పెద్దిరెడ్డి గారి మీద కేసులు కానీ, రామగిరిలో ఒక ఎంపీపీ పదవి కోసం గందరగోళాలు చేయటం కానీ, కుప్పంలో చేశారు, గుంటూరులో చేశారు, ఇవన్నీ చేశారు. ఇప్పటికీ అదే పద్ధతి. ఇక మిగతా వాటిలోనేమో టీడీపీ వాళ్ళని లాగేశారు. కడపలో ఇంకా పూర్తిగా సాధ్యం కాలేదో ఏమో, మేయర్ని ఏదో రూపంలో పెట్టి తొలగించారు. ఏమనిపిస్తోంది? ఈ పరిస్థితి మారదంటారు ఇక? సార్, కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి మల్లాది విష్ణు గారికి అందరికీ నమస్కారం. ఇది ఏంటంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి, ఈవెన్ అధికారంలోకి రాకముందే వెంటనే ఎన్నికలై ఫలితాలు ప్రకటించిన తర్వాత నుంచే రెడ్ బుక్ పాలన రాష్ట్రంలో మొదలైంది. మొత్తం నిర్ణయాలన్నీ కూడా, పరిపాలన అంతా కూడా లోకేష్ చేతిలోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు కేవలం మంత్రివర్గంలో కూర్చోవడం, మంత్రివర్గ సమావేశాలు, లేకపోతే వివిధ మంత్రిత్వ శాఖల రివ్యూలు చేయడం, వాటి వరకే సరిపోయింది. నెలకు ఒకసారి వెళ్ళి పెన్షన్ ఇచ్చి రావడం, ఇవే చంద్రబాబు నాయుడు పనులు. కానీ మిగిలినంతా కూడా లోకేష్ వ్యవహారంలోనే నడుస్తుంది. సో ఇది ఒక కడపకే కాదు, వైజాగ్ కానీ, గుంటూరు కానీ, ప్రతి చోట కూడా స్థానిక సంస్థల్లో
వాళ్ళకి బలం లేకపోయినా కానీ వివిధ రూపాల్లో ప్రలోభాలు పెట్టి భయపెట్టి పోలీసుల్ని పక్కన పెట్టుకొని ఏదో చేస్తున్నారు. సరే, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ వెళ్ళిపోయిందంటే ఆమె కాదు, ఇంకా చాలా మంది వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, అధికార పక్షం ఇంకో 4 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది, వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ చేతిలో పోలీసు యంత్రాంగం ఉంది కాబట్టి భయపడు ప్రలోభపడు ఏదో రకంగా మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు వెళ్తారు. అందులో అనుమానం ఏం లేదు, ఇంకా చాలా మంది వెళ్తారు. వెళ్ళినా కూడా దాన్ని పార్టీని ఎలా నడుపుకోవాలనేది జగన్కి తెలిస్తే జగన్ నడుపుకోగలుగుతాడు, లేకపోతే పోతుంది, అది వేరే విషయం. కానీ బట్ ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి రాజకీయాలు చూడలేదండి. ప్రతిపక్ష నాయకులపై పోలీసులను ఉపయోగించి ప్రలోభాలు పెట్టి దౌర్జన్యాలు చేసి స్థానిక సంస్థలు 1 సీటు కోసం 2 సీట్ల కోసం రాజకీయాలు నడపడం అనేది ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి జరుగుతుంది ఇట్లాంటి వ్యవహారం. దీన్ని ప్రజలు అంగీకరిస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఇప్పుడు 50 మంది కార్పొరేటర్లు ఉన్న చోట 45 మంది వైసీపీ వాళ్ళు ఉంటే మేయర్ ఏమో టీడీపీ వాళ్ళు ఎట్లా అవుతారు అనేది బేసిక్ క్వశ్చన్. సో ఇట్లాంటి క్వశ్చన్లు రైజ్ అవుతున్నాయి ప్రజల్లో. ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు, ఇది చూస్తారు. దీన్ని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, అందులో అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. మరి ఆయన ఎప్పుడైనా ఇలాంటి రాజకీయాలు చేశారా అనేది ఆయన చూసుకోవాలి, ఆయన ఆలోచించుకోవాలి. తన హయాంలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి, ఎట్లా పోతున్నాయి అనేది తనే చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే కొడుకు అప్పు చెప్పేస్తే సరే, కొడుకు రాజకీయం ఇలాగే ఉంటుంది. రైట్. అప్పే ఏమీ లేదు, రాబడి లేదు, ఉన్న సంపద కూడా ఆవిరి. సంపద ఏమైనా కనపడుతుందా విష్ణు గారు? అప్పు 1.5 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎందుకు డబ్బులు తక్కువ వస్తున్నాయి జగన్ గారి టైం కంటే? అలాగే రాష్ట్ర సొంత ఆదాయం కూడా తగ్గింది. సో ఈ పరిస్థితి ఎట్లా అధిగమిస్తుంది అంటారు రాష్ట్ర ప్రభుత్వం? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము 2 ప్రభుత్వాలని అంచనా వేసుకుంటే, పరిశీలిస్తే, బేరీ చేసుకుంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆ ప్రభుత్వము ఒక దృఢ సంకల్పంతో ఉండేది. పేదలకు కానీ ఎవరికైనా సరే ప్రభుత్వ పరంగా సహాయం అందించాలి అని చెప్పని ఒక క్యాలెండర్ రూపొందించుకుని మనం ఆ కరోనా సందర్భంలో కూడా ఆదాయాలు తగ్గినప్పటికీ కూడా మళ్ళీ తర్వాత రికవరీ అయ్యి రాష్ట్ర ప్రభుత్వము రావాల్సినటువంటి వివిధ శాఖల ద్వారా రావాల్సినటువంటి అంతా కూడా అధికారులంతా కూడా సమర్థవంతంగా పనిచేసినటువంటి సందర్భం మనం ఆ రోజు చూసాం. ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ ఆఫీసర్స్ కానీ కరోనాలో కానీ తర్వాత కానీ 24 గంటలు ఢిల్లీలోనే ఉండి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ వివిధ శాఖల నుంచి రావాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటివి మరియు అదనంగా కూడా రావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలు ఎప్పటికప్పుడు చాలా బ్రహ్మాండంగా జరిగేది. ఎక్కడా కూడా మనం చేసినటువంటి అప్పు నామమాత్రమైనప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా లోటు లేకుండా చేయడం జరిగింది. ఈయన ఎత్తుకోవడమే ఓ బ్రహ్మాండమైనటువంటి సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేసాడు, నేను సంపద సృష్టిస్తానని చెప్పని చూసుకున్న తర్వాత ఈ రోజు మనం చూస్తే రెవెన్యూ కానీ లేకపోతే ద్రవ్యోల్బణం కానీ లోటు ఎంత తగ్గిందో ఈ రోజు మనం గణాంకాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే అధికార యంత్రాంగము సరిగా పనిచేయట్లేదు, కేంద్ర ప్రభుత్వంతో సరైనటువంటి సంబంధాలు కొనసాగిస్తూ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావట్లేదు. దీంతో పాటు దుబారా 3 కూడా కలిసి ఈ రోజు వెరసి ఆంధ్రప్రదేశ్ ఇందాక ఒక హెలికాప్టర్ వార్త చూసాం. 174 కోట్లది కొత్త హెలికాప్టర్ కొంటున్నారంట. ఓ పక్కేమో మొత్తం సంక్షేమం అమలు చేసామంటారు, ఇంకో పక్కేమో అప్పులు నేనేం చేయలేకపోతున్నానంటారు, మరోవైపు ఏమో హెలికాప్టర్లు స్పెషల్ ఫ్లైట్లు ఇవన్నీ మంచి జోరుగా నడుస్తున్నట్టున్నాయి. అంటే సార్, ఇప్పుడు తన దాకా వస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆయనకి కానీ కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళకి హెలికాప్టర్ కావాల్సి వస్తే ఒకేసారి దాదాపుగా 170 కోట్లు ఖర్చు పెడతారు. అంటే పార్టీ పరంగా కార్యకర్తలకు కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి వారికి కానీ వారి వంది బాగతులకు కానీ డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బులు కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఉండి గతంలో అంటే 14-19 మంది బకాయిలుండి ఆరోపణలుండి విజిలెన్స్ ఎంక్వైరీ జరిగినటువంటి దాంట్లో 2వ తఫా ఇది. ఈ ప్రభుత్వం 10 నెలల కాలంలో మొదటగా కొంత 1000 కోట్ల దాకా కూడా రిలీజ్ చేసింది. ఈ మహానాడిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పార్టీని దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఇప్పుడు 700 కోట్ల దాకా విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఏంటి?
వాళ్ళ వరకు అప్పుల గురించి మాట్లాడరు, వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడానికి గురించి అప్పుల గురించి మాట్లాడరు. ఇప్పుడు ప్రజలకు ఈ స్కూల్స్ అన్ని కూడా తెరిచి పిల్లలందరూ కూడా కాలేజీలకి స్కూల్స్ కి వెళ్లేటటువంటి కాలంలో ప్రజలకి డబ్బులు ఇవ్వాలంటే మాత్రం చెవిలో చెప్పండి అప్పుల గురించి మాట్లాడతారు. కాబట్టి ఇది ఒక ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి ప్రభుత్వంగా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఆరాటమే తప్ప పరిపాలనలో అనుభవం కలిగిందని చెప్పుకునేటటువంటి దీని పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్రం నుంచి రావాల్సిన పన్నులు రావట్లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలు, ఒక 5-6 శాఖల నుంచి రావాల్సినటువంటి రావట్లేదు. దీని కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క స్థిరమైనటువంటి పరిపాలన నిర్ణయము. ఒకే చోట నిధులన్నీ కూడా కేంద్రీకరించడము, ప్రజలకి చేతిలో డబ్బులు లేకపోవటము, రిజిస్ట్రేషన్స్ లేకపోవటము, ఇలా రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం సంపదలు సృష్టించడం కాదు, అప్పులు సృష్టిస్తుంది. నిన్న మొన్న కూడా 7,000 కోట్లు తీసుకొచ్చారు. ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద? భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలేంటి? శ్రీలంక అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది, అప్పులు పెరిగిపోతుంది అని మాట్లాడి ఈ రోజు అదే బాటలో 10 నెలల కాలంలో చేసినటువంటి అప్పు 1,60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇంకా అమరావతి కానీ ఇంకా వేరే దాంట్లో ఇంకా చాలా కనపడుతుంది మనకి. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మేధావులందరూ కూడా, ఈ తటస్థవాదులందరూ కూడా, ప్రభుత్వ పరిపాలన చూసేటటువంటి వారందరూ కూడా ఇది గమనించాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నోటితో ఏం చెప్పారు, ఆ రోజు వారికి సంబంధించిన పత్రికలు ఏం రాసినాయి, ఆ రోజు పరిపాలన ఏ రకంగా సాగింది, ఈ రోజు ఏం జరుగుతుంది అనే విషయాన్ని తేడాన్ని గమనించాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనపడుతుంది. దీని మీద కూడా మాట్లాడి చంద్రబాబు గారు ఏమో 100% దేశంలోనే ఎక్కడా లేని విధంగా 100% సంక్షేమం అమలు చేసామంటారు. ఇంకో పక్కేమో టీడీపీ కార్యకర్తలకు 656 కోట్లు చెల్లిస్తున్నారండి. ఇంతకీ వీళ్ళు చేస్తున్నది ప్రజల సంక్షేమమా లేక టీడీపీ కార్యకర్తల సంక్షేమం అంటారా? సార్, ఇందాక మనం ఒక వీడియో చూసాం సార్. 100 అబద్దాలు చెప్పి 100 మాయమాటలు చేసి అధికారంలో రావడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని సాధించడం కోసం, వారి యంత్రాంగాన్ని సాధించడం కోసం వచ్చి రావడం కోసం పరిపాలన తప్ప ప్రజలకి మేలైనటువంటి పరిపాలన చేయాలని ఏ కోసైనా కూడా స్పష్టంగా కనపట్లేదు. ఎందుకంటే 700 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి కార్యకర్తలకు ఇస్తున్నారు అని అంటే, ప్రజల మీద 15,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల భారం మోపి మళ్ళీ ఇంకొక 11,000 కోట్ల రూపాయలు వేరే కంపెనీ ద్వారా కొని, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి, యూజర్ ఛార్జీలు పెంచి, ఇట్లా నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే ప్రజల గురించి పరిపాలన చేస్తున్నారా, పార్టీ కోసం పరిపాలన చేస్తున్నారా అని చెప్పని మనం స్పష్టంగా మనం చెప్పొచ్చు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ పాలిట్ బ్యూరో తీసుకున్నటువంటి నిర్ణయాలందరూ ఏం చెప్తారంటే, ఇప్పటి వరకు చెప్పిన దానికంటే, ఆశించిన దానికంటే ఎక్కువ చేశారంట. సంక్షేమం ఏం చేశారండి? సంవత్సరం తర్వాత ఈరోజు క్యాలెండర్ ప్రవేశపెడతాము అని చెప్పి ఒక మాట చెప్తున్నారు. క్యాలెండర్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంవత్సరం క్యాలెండర్ ద్వారా ఇచ్చేసాము. ఈ రోజు మీరు ఉచిత బస్సు ఇంతవరకు రాలేదు, చేస్తాము అని చెప్తున్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా గానీ లేకపోతే అమ్మఒడి గానీ వేసినటువంటి పరిస్థితి లేదు. పేర్లు మార్చుకున్నారు. ప్రతి మహిళకి 1,500 రూపాయలు, ఇట్లా నిరుద్యోగ వృత్తి 3,000 ఇవన్నీ చెప్పుకుంటే వెళ్తే చాలా టైం పడుతుంది అనుకుంటా విష్ణు గారు. ఇదంతా ఏంటంటే ఇప్పుడు చూడండి, 1,00,000 పెన్షన్లు ఇస్తున్నామని చెప్పని పెద్ద గొప్పగా 1,00,000 అని చెప్పని పెట్టారు. మీరు తీసేసినటువంటి పెన్షన్లు ఎంతో ముందు పెన్షన్ల మీద మీరు 2019లో వెళ్లిపోయేటప్పుడు ఉన్నటువంటి పెన్షన్లన్నీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయిపోయేటప్పుడు ఉన్నటువంటి పెన్షన్లు అంటే 30 లక్షల పెన్షన్లు వేరియేషన్. జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల పెన్షన్లు పెంచారు. ఈ రోజు 1,00,000 పెన్షన్లు ఇస్తున్నారని చెప్పి పెద్ద గొప్పగా చెప్తున్నారు. మీ 1,00,000 పెన్షన్లు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 లక్షల పెన్షన్లు తొలగించడం జరిగింది. దాని గురించి చెప్పకుండా 1,00,000 పెన్షన్లు ఇస్తాము అని చెప్పి గొప్ప చెప్తే ఎట్లా? కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ఈ ప్రభుత్వము ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. భారాలు మోపింది ప్రజల మీద. ఆ భారాలన్నింటినీ కూడా చెప్పకుండా మనం 1,00,000 పెన్షన్లు ఇస్తున్నామని, అందరికన్నా బాగా చేస్తున్నామని చెప్పి అంటే ఇంకొక దానికి సమాధానం చెప్పండి. ముందు భజంత్రి బిల్డప్ బాబాయ్ ఫస్ట్ పేజ్ లో ప్రముఖంగా పెట్టారు, ఉచిత సిలిండర్ల నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి వేస్తారట. నిజంగా అట్లా జరుగుద్దా? మొత్తం రాష్ట్రంలో ఉన్న మొత్తం గ్యాస్ వినియోగదారులందరికీ ఇచ్చే అవకాశం ఉంటుందా? మళ్ళీ దాంట్లో ఏమైనా మతలబులు పెడతారు? ఒక ఏడాది అయితే ఒక సిలిండర్ కొంతమందికి ఇచ్చి కొంతమంది ఎక్కువగా అరకొరగా ఎగ్గొట్టి ఏదో కింద మీద పడ్డారు. ఈసారి జనాన్ని మాయ చేయడానికి చెబుతున్నారా, నిజంగా ఇస్తారంటారా?
సార్ ఇప్పుడు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో 100 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్ కీలకమైన పాయింట్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో నిలదీసింది. మీరు ఎంతమందికి ఇవ్వాలనుకున్నారు, సంఖ్య ఎంత, 100 కోట్లు ఎంతమందికి ఇస్తారో అని చెప్పింది. ఆ మొదటి సంవత్సరమే మనకున్నటువంటి సిలిండర్లకి తగ్గట్టుగా నిధులు పంపిణీ చేయలేకపోయింది. దాంట్లో 30% 25% వరకు ఇవ్వడం జరిగింది. కానీ పత్రికల్లో గానీ తెలుగుదేశం ప్రచారంలో గానీ 100% ఇచ్చేసాం అన్నారు. ఇది పత్రికల్లో కనపడే వార్త తప్ప ప్రజలకి అకౌంట్ లో డబ్బులు పడేటటువంటి పరిస్థితి అయితే కాదు. 100% కాదు. అసలు ప్రభుత్వం మొదటిసారి తీసుకున్నటువంటి నిర్ణయమే ఆ పర్సంటేజ్ లో ఎంత భాగం పర్సంటేజ్ ఉంది మొన్న మధ్య ఎవరో నాకు బ్రీఫ్ చేసి చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఖచ్చితంగా మోసం అన్నమాట. జరుగుతుందని చెప్పడము, జరగకుండా చేయటము. కాబట్టి అది మనం పత్రికలో చదువుకునే దాని గురించి అయితే ఖచ్చితంగా వివరంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్యకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంఖ్యకి చాలా విపరీతమైనటువంటి డిఫరెన్స్ ఉంది. చాలా పెద్ద ఎత్తున అది ఒక బోగస్ కార్యక్రమం కింద చెప్పొచ్చు మనం, నగదు పంపిణీ అనే కార్యక్రమం. అదే ఆసక్తికరంగా ఉంది, అందరికీ ఒకేసారి ఇస్తామంట. ఆసక్తికరంగా ఉంది. అంత ముందేమో ఒక ఏడాది పాటు అసలు ఇవ్వకుండా ఇప్పుడు 3 సిలిండర్లకి ఒక్కొక్కరి 2400 2500 ఇవ్వాల్సి వస్తుంది కదా. నిజంగా ఇస్తే అసలు మరి అన్ని 100 కోట్లు కేటాయించి ఉండాలి కదా. మీరు చెప్పినట్లు 100 కోట్లు కేటాయించి అందరికీ ఎట్లా సర్దుతారో కూడా పాలిట్ బ్యూరోలో చర్చించి ఇచ్చుంటే నమ్మొచ్చు. కానీ ఇట్లా అబద్ధాలు రాసినట్టుగానో లేకపోతే ఊరికే ప్రచారం కోసం రాస్తే ప్రజలకి ఏం ఉపయోగం? మంచి పాయింట్ చెప్పారు విష్ణు గారు. గుంటూరు నుంచి పోన్ చంద్రరావు గారు, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి పెద్దలకి. మీకు నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ పితామహుడు కదండి, టెక్నాలజీ తీసుకొచ్చిన పితామహుడు. ఒకప్పుడు సినిమా టికెట్లు తీసుకోవాలన్నా, బస్సు రైలు టికెట్లు తీసుకోవాలన్నా క్యూలో జనం నుంచునేవాళ్ళండి. అవును. ఇవాళ అంతా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నారు. మరి అమరావతిలో 1,00,000 కోట్లు తీసుకొచ్చి 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు అని చేస్తున్నాడు కదండి. అవును. అంత అవసరమా? ఇప్పుడు ముఖ్యమైన ఈ అసెంబ్లీ అంటే అట్లాంటివి కట్టుకొని కటిమాయన్ని ఆన్లైన్ లో జరుగుతాయండి. ఎవరు ఇప్పుడు మా తాతలు మా నాన్నలు ఇంతవరకు ఆ రాజధాని అనేది పోయారు కదండి హైదరాబాద్. అవును. మరి ఇవాళ ఇంత అంతేకాదు, ఇంకోటి కీలకమైన పాయింట్ ఒకటి మర్చిపోయారు మీరు. ఒక 40-50 అంతస్తుల టవర్లు 4-5 కడతారంట. సరే, 100 ఎకరాల్లో కడతారనుకుందాం, లేదు 200 ఎకరాల్లో కడతారనుకుందాం. మరి మిగతా 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్గా డెవలప్ చేసి ఇక మొత్తం అందరికీ ప్లాట్లు ఇచ్చి ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏం అవసరం వచ్చిందనేది ఎవరికి అర్థం కాదు. 40 అంతస్తులు కట్టినప్పుడు ఒక్కొక్క టవరు మొత్తం అన్నీ వచ్చేస్తాయి కదా ఒక చిన్న రాష్ట్రానికి. మరి ఎందుకు ఇంత అంటే మీకు తెలియదులే, మీరు రాష్ట్రానికి వ్యతిరేకం పిచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తారు. ప్రభుత్వం ఎవరు? రైతులు. అక్కడ రైతులు రేట్ వస్తా ఉంటే రైతులు అమ్ముకోవాలండి. కరెక్ట్. అదే ఇప్పుడు హైదరాబాద్ రైతులు అమ్ముకుంటే డెవలప్ అవుతుందండి. అంతే. ప్రభుత్వం అంతా సిఆర్డీఏ మేమే కడతా ఉంటే ఎట్లా కడతారు? డబ్బులు 1,00,000 కోట్లు తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి దారిపోయింది తప్ప. రైట్. వెంకటేశ్వరరావు సత్తుపల్లి నుంచి. వెంకటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. అక్కడ ప్యానెల్లో కూర్చున్న మీకు పెద్దలకి అందరికీ నమస్కారం సార్. ప్లీజ్. ఈ జకియా డిప్యూటీ మండలి చైర్మన్ పోవటం అనేది చాలా హాస్యాస్పదం అండి. అసలు జగన్ గారు ఈ నాయకుల నుంచి పార్టీ పెట్టలేదండి, ప్రజల నుంచి పార్టీ పెట్టారు. ఎంతమందినైనా నాయకులు తయారు చేయగల కెపాసిటీ జగన్ గారికి ఉందండి. వీళ్ళతో అసలు సంబంధమే లేదు, అవసరం కూడా లేదండి వీళ్ళ వల్ల. రైట్. ఓకే, ధన్యవాదాలు. ఇక గోపి గారు మీరు చెప్పండి. ఇవాళ వార్త కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు సరిగా రావట్లేదు. ఏది 14,000 కోట్ల తేడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము తగ్గింది. మరోవైపు ఏమో సంక్షేమ కార్యక్రమాల మీద టీడీపీ కార్యకర్తలకి ఇస్తాం, కాంట్రాక్టర్లకి ఆ మధ్య ఎవరికో నవయుగాక ఎవరికో 1,600 కోట్ల బకాయిలు ఇచ్చేస్తామని టీడీపీ బకాయి కాదు, వాళ్ళకి ఏదో వచ్చి ఉండాల్సింది అని చెప్పి. ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. చెప్పండి సార్. ఇప్పుడు ఆదాయం తగ్గిందని నిన్న చంద్రబాబు గారు సమీక్ష సమావేశంలో ఒక మాట చెప్పారు. ఏమంటే మహిళలు బంగారం కొంటున్నారు, బంగారం మీద మనకి ఆదాయం రావట్లేదు, ఏఐ ద్వారా దాని మీద ఇది చేయండి అని చెప్పారు. అంటే మహిళల మీద రాబోయే రోజుల్లో కూడా బంగారం కొనే సందర్భంలో అదనంగా ట్యాక్స్ పడేటటువంటి కార్యక్రమం ఒకటి చేయబోతున్నారు. ఇవాళ పత్రికల్లో వచ్చింది. ఆదాయం దక్కడానికి బంగారం కొనడానికి సంబంధం ఏంటి అర్థం కావట్లేదు. చేయాల్సిన కార్యక్రమాలు కాకుండా మహిళలు బంగారం కొంటున్న సందర్భంలో
ట్యాక్స్ సరిగా వస్తుందా లేదా ఏఐ ద్వారా చెక్ చేయండి అని చెప్పని ఒక ఆర్డర్ ఒకటి సందేశం ఒకటి ఇచ్చారు అధికార యంత్రాంగానికి. మరి ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరూ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్. గోపి గారు మీరు చెప్పండి, ఓ పక్కేమో అప్పులు, ఇంకో పక్కేమో ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు, టీడీపీ కార్యకర్తలకేమో ఈ రకంగా మరి సంక్షేమం ఎవరికి చేస్తున్నట్లు, అప్పులు ఎవరి మీద పడతాయి, ఏంటి ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి మీద మీరు కూడా మాట్లాడి తర్వాత మిగతా 2 అంశాలకి వెళదాం. సరే, ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉందంటే పార్టీ కార్యకర్తలు లాభపడతారు, అందులో అనుమానం లేదు. బహుశా ఈ విధానం ఏ పార్టీ చేసి ఉండదు ఇంతవరకు. బట్ తెలుగుదేశం అయితే అతను అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా కార్యకర్తలకి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరుస్తుంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాడండి, నేను సంపద సృష్టిస్తా అని చెప్పాడు. అవును, నేను అప్పులు చేయను, సంపద సృష్టిస్తా, సంపద సృష్టించి దాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచుతా అన్నాడు. కానీ ఇప్పుడు 11 నెలలు అయిపోయింది, 12వ నెల ఇది. 12వ తారీఖుకి 11 నెలలు అయిపోయింది. ఇవాళ 15 కాబట్టి 12వ నెల, సంవత్సరం. మరి ఈ సంవత్సర కాలం మొత్తం కూడా ఆయన సృష్టించిన సంపద ఎక్కడుంది, ఆయన పంచిన సంపద ఎక్కడుంది, ప్రజలకు పంచింది చెప్పాలి కదా. మొత్తం కూడా అప్పులు చేస్తున్నారు తప్ప సంపద సృష్టించడం మీద చెప్పడం లేదు. గత వారం 10 రోజుల నుంచి ఏం మాట చెప్తున్నారంటే అమరావతిలో భూములు అమ్మేస్తామని. అమరావతే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక పట్టణాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. అవన్నీ అమ్మేస్తారా? ఆ ప్రభుత్వ భూములు అమ్మేయడమేనా సంపద సృష్టి అనేది ఆయన స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మాటని ప్రజలు కూడా అడుగుతున్నారు. నాకు తెలిసి చాలా చోట్ల సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడం, ప్రభుత్వ భూములు అమ్మేయడమేనా అని. మరి దీనికి ఆయన సమాధానం చెప్పాలి. తర్వాత ఎన్నికల సమయంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు అని చెప్పాడు. అప్పులు తెచ్చిన 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందన్నప్పుడు నువ్వు ఇచ్చిన హామీలు అప్పుడు నువ్వు మేనేజ్ చేయగలవా లేదా తెలియాలి కదా. కానీ మొన్న ఈ మధ్య ఆయన ఏమంటున్నాడంటే, నేను బయట ఉండి చూసినప్పుడు ఏదో అన్నీ చేయగలవలే అనుకున్నాను, లోపలికి వచ్చి చూస్తే ఏమీ లేదు, అంతా అయోమయంగా ఉంది అన్నాడు. 2019లో చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంలో రాష్ట్ర ఖజానాలో ఉన్నది 100 కోట్లు. 2024లో జగన్మోహన్ రెడ్డి దిగిపోయి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఖజానాలో ఉన్నది 8,000 కోట్లు. సో ఎవరు సరైన పరిపాలకులు అనుకోవాలి? సో దీన్ని బట్టే అర్థమవుతుంది. సో నువ్వు చెప్పినప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్తూనే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు, రైతులందరికీ డబ్బులు, మహిళలందరికీ కూడా డబ్బులు అని చెప్పినప్పుడు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు మీకు కనిపించలేదా ఆ రోజున? లోపలికి వచ్చి కూర్చున్నాకే కనిపించిందా? ఇది ఎట్లా సాధ్యం? పోనీ లోపలికి వచ్చి కూర్చున్నాక ఎంత కనిపించింది? బడ్జెట్లో ఎంత చూపించారు? 5,000 కోట్ల రూపాయలు చూపించారు. 6 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అనేది అబద్ధం కదా పూర్తిగా. అందులో కూడా సగం ఆ అప్పులో కూడా సగం ఆయన టైంలో అప్పు కూడా ఉంది. మళ్ళీ ఆయన టైంలో అప్పు కూడా ఉంది కదా. 14 నుంచి 19 వరకు ఆయన చేసిన అప్పు ఉంది. మరి ఇవన్నీ కూడా అబద్ధాలు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి, రైతు భరోసా ఇవన్నీ మొదటి సంవత్సరం ఇవ్వలేదు. ఈయన ప్రభుత్వం ఎప్పుడు మొదలైంది? జూన్ 12, 2024లో మొదలైంది. సో విద్యా సంవత్సరం ఎప్పుడు మొదలైంది? ఇంచుమించు జూన్ నెలలోనే విద్యా సంవత్సరం మొదలైంది. మరి అప్పుడు ఇవ్వాలి కదా విద్యా కానుక, అదేదో ఏం చెప్పాడు ఆయన, అది ఇవ్వాలి కదా, ఇవ్వలేదు ఎందుకు? సో వ్యవసాయం కూడా ఎప్పుడు మొదలవుద్ది? జూన్లోనే మొదలవుద్ది. అంటే ఈయన ప్రభుత్వంతో పాటే వ్యవసాయం కూడా మొదలైంది. మరి రైతులకు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. సో గత సంవత్సరంలో 2024లో 1 సిలిండర్ ఇచ్చారు. ఇప్పుడు 2025 ఈ జూన్ నాటికి 1 సిలిండర్ ఇచ్చారు. అంటే ఇంకో వచ్చే 6 నెలల్లో ఇంకో సిలిండర్ ఇస్తారు. అంటే మొదటి సంవత్సరం 1 సిలిండరు, రెండవ సంవత్సరం 2 సిలిండర్లు. అంటే సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నది మొదటి సంవత్సరంలో 2 సిలిండర్లు. అంటే ఇప్పుడు కాదు, ఇందాక విష్ణు గారు కీలకమైన పాయింట్ చెప్పారు. కేటాయించింది 100 కోట్లు అయితే మొత్తం ఉచిత సిలిండర్లు నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసేస్తారని భజంత్రి బిల్డప్ బాబా ఈనాడు వాళ్ళు పెద్ద ఎత్తున రాశారు. అది సాధ్యం అవుతుందా? కాదు, అది సాధ్యం అవుతుంది. 100 కోట్లతో ఎట్లా సాధ్యం అవుతుంది? ముందు బడ్జెట్ పెంచామని చెప్పాలి కదా.
బడ్జెట్ పెంచకుండా అంటే జనాన్ని మాయ చేయటమా లేకపోతే నిజంగా చేస్తారా? ఆ 100 కోట్లు అంటే ముందుగా ఎట్లా వేస్తారు? నేను గ్యాస్ బుక్ చేసుకున్నాను లేదో తెలియకుండానే నువ్వు వేసేస్తావా ముందు? ఇదే అది పెద్ద సంక్షేమం అని అనుకోవాలా? చంద్రబాబు నాయుడు అలాంటి పని చేయగలడా? గ్యాస్ బుక్ చేశారో లేదో తెలియకుండానే ముందు డబ్బులు వేసేస్తారా? అయ్యేం కాదండి. మొదటి సంవత్సరం ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, రెండో సంవత్సరం ఇప్పుడు ఇంకో గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, మళ్ళీ వచ్చి 6 నెలల్లో ఇంకోటి ఇస్తారు, అంటే 2 ఇస్తారు. అంటే మొత్తం 2 సంవత్సరాల్లో 3 గ్యాస్ సిలిండర్లు ఎగ్గొట్టేశారు. ఇది ప్రజలకు తెలుస్తుంది. గ్రామాల్లోకి వెళ్తే జనం మాట్లాడుతున్నారు ఏమిచ్చాడు ఇచ్చాడని. గోపి గారు ఇందాక ఒక నా మిత్రుడు చెబుతున్నారు, ఒక ఆయన నా మార్కాపురం అట, ఆయన చెబుతున్నాడు జనం అంతా ఏంటి సార్ అట్లా తిడుతున్నారంటే, ఏం తిట్టారంటే అసలు ఏమి చేయట్లేదు, ఏంది ఇది ఉన్న మెడికల్ కాలేజీ కూడా తీసేటువంటి అసలు ఏం పనులు ఆగిపోయినాయి అంట మార్కాపురంలో. అదేమంటే ఆ ఎమ్మెల్యేని అడిగితే జిల్లా ఇస్తారు కదా, జిల్లా ఇస్తే మెడికల్ కాలేజ్ ఎత్తేస్తారా? ఒకవేళ అది చేయకపోతే అని ఇచ్చింది లేదు, ఇది ఇచ్చింది లేదు. ఈ రకంగా జనంలో ఈ సూపర్ 6 లేదు, ఏమీ లేదు, జనం అంతా చాలా విపరీతంగా తిడుతున్నారండి అని ఆయన ఎవరో కూడా నాకు పరిచయం లేని వ్యక్తి నాతోటి అన్నారు. ఇప్పుడు దానికి దీన్ని కలిసి పోల్చి చూస్తే నాకు అర్థమవుతుంది. సో జనంలో వస్తున్నటువంటి విపరీతమైన వ్యతిరేకతని కవర్ చేయడం కోసం భజంత్రి బిల్డప్ బాబాయిని కూడా అడ్డం పెట్టుకుని టీడీపీ పాలిట్ బ్యూరో పేరు మీద ఇగో గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తారు, లేదా సంక్షేమ క్యాలెండరు. ఇంకో బిల్డప్ బాబాయ్ ఏం రాశాడు తెలుసా? సంక్షేమ సందడి అంట, సంక్షేమ సందడి జరగబోతుందని రాశారు. సో ఇవన్నీ కూడా బహుశా మీరు చెప్పినట్టు ప్రజల్లో వస్తున్న విపరీతమైన వ్యతిరేకత కారణంగానే ఇప్పటికైనా కొంత ఏదో చేయకపోతే పూర్తిగా దెబ్బతింటామని భయపడుతున్నట్లు అనుకోవచ్చా? అంతేనండి, ఇది ప్రచారం చేసుకుంటున్నారు అంతా చేస్తామని. నిన్న పోలిట్ బ్యూరో సమావేశం తర్వాత మరి ఏదో క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అంటే నువ్వు అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరంలో సంక్షేమ పథకాలు ఏదెప్పుడు అమలు చేస్తావో అనే క్యాలెండర్ రిలీజ్ చేస్తావా? మొదటి సంవత్సరం ఏమైపోయింది నువ్వు ప్రామిస్ చేసింది? సో ప్రజలు దీన్ని చర్చిస్తున్నారు. గ్రామాల్లో రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాకు ఇంట్లో కూర్చుంటే డబ్బులు వచ్చి పడ్డాయి, ఇప్పుడు తిరుగుతున్నా మాట్లాడుతున్నా అడుగుతున్న ప్రజాప్రతినిధులు కూడా లెక్క చేయటం లేదు, పట్టించుకోవటం లేదు అనేది మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకతగా కనిపిస్తుంది. కాబట్టి ఈ బిల్డప్ బాబాయిలు వాళ్ళు బిల్డప్ బాబాయ్ ముందు ఇంకో పదం కలుపుతామండి, బాగుంటుంది. భజంత్రి బిల్డప్ బాబాయిలు అంటే బాగుంటుందేమోనని. ఇది భజంత్రిలేనండి. జర్నలిజం అనేది పోయింది పూర్తిగా. మనకు గిట్టని వాడి మీద వ్యతిరేకంగా రాసుకోవడం, నచ్చిన వాడికి అనుకూలంగా రాసుకోవడం, విపరీతమైన ప్రచారం చేయడం, వ్యాపార ప్రయోజనం కోసం చేస్తున్నారు తప్పితే ప్రజల కోసం చేయట్లేదు. పత్రికలన్నీ కూడా పాంప్లెట్లుగా మారిపోయాయి, పాంప్లెట్ జర్నలిజం వచ్చేసింది. అదే జరుగుతుంది ఇప్పుడు. వెంకట్ గారు విజయవాడ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే సార్. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్లు అప్పు చేసింది అన్నారు కదా. అప్పులో అదే చేశారు ప్రభుత్వ లెక్కలే. దాంట్లో మిగిలింది 1 కోటి కూడా లేదు సార్. ఏమైంది? మీరు నెక్స్ట్ బడ్జెట్ లో చూస్తారు అసలు నిజాలేంటి అనేది. మన పవన్ కళ్యాణ్ గారు అదే నీటి తొట్లు 10,000 కోట్లు ఖర్చు పెట్టామన్నాడు. నిజమే, భలే పాయింట్ గుర్తు చేశారు మీరు. అట్లాగే సార్ 10,600 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రోగ్రాము, ఆ తొట్లు అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 2-3 సంవత్సరాలు పెట్టింది. భలే పాయింట్ చెప్పారు మిత్రమా. ఇంకొకటి ఏంటంటే ఇది ఈ గ్యాస్ బండ్లు అంటున్నారు కదా 3. అవును. ఒక గ్యాస్ బండ 800 కోట్లతో ఇచ్చేసి ఒక్కొక్క కుటుంబం మీద ఎలక్ట్రిక్ ఛార్జీలు రోజు నెలకి గ్యాస్ బండ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. కరెక్టే, భలే కీలకమైన పాయింట్ చెప్పావు మిత్రమా. నిజంగానే పవన్ కళ్యాణ్ గారి మీద నిన్న ఎవరో ఒక ఆడపాప చెప్తా ఉంది, ఒక తరాన్ని నాశనం చేసేటట్టుగా అతను వ్యవహరిస్తున్నాడు అనేది ఆవిడ వ్యక్తం చేసిన భావన నిజంగా ఆశ్చర్యం. మద్యం కేసులోకి వెళ్ళడానికి ముందుగా సమీకరణకు భూములు ఇచ్చే ప్రసక్తి లేదు. గతంలో భూములు ఇచ్చిన వారి పరిస్థితి చూస్తే భయమేస్తోంది. ఆ ఎమ్మెల్యేకి కూడా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ని అడిగారట, అయ్యా ఒక రోడ్డు వడ్లమాన్ రోడ్డు గొంతలు పడిపోయింది కొన్ని ఏళ్లుగా, ఇంతవరకు నువ్వు రోడ్డే వేయించలేదు, ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఈ భూములను ఎప్పుడు డెవలప్ చేస్తావు, అమరావతి ఎప్పుడు డెవలప్ అవుద్ది, ఇదంతా అయ్యే పనేనా అని అడిగారట. మరి ఈ పరిస్థితి మీద విష్ణు గారు మీరేమంటారు? సమీకరణకు భూములు ఇచ్చే పరిస్థితి లేదు అని
సాక్షిలో వచ్చింది. అమరావతిని మించి భరోసా కల్పించండి బిల్డప్ బాబాయ్ రాశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త అంటే ఇవి బిల్డప్ బాబాయ్లు రాయరు కదా భజంత్రి గారు. హ్యాపీనెస్ తోటి 315 కోట్లు పోతుందంట. అంటే 315 కోట్లు ప్రభుత్వం భరిస్తుందట, అదన ఖర్చు ఎక్కువ పెట్టి. అసలు ఎన్ఆర్ఐలు కట్టుకుంటారన్న బిల్డింగ్లు కూడా వీళ్ళు కట్టడం ఏంటి, ఈ గోలైంది. అమరావతి తాజా పరిస్థితి మీద ఈ 44,000 కొత్తగా తీసుకోవడం మీద సంక్షిప్తంగా మీరు మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు ఎలా ఉందంటే, ఒకటేదో ఆయన ఏం మాట్లాడినా ఏం ఆలోచన చేసినా ఏదైనా అక్కడ ఉన్నటువంటి రైతులకి మేలు జరుగుతుందేమో అని చెప్పని రైతులందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ ఉన్నటువంటి మారినటువంటి పరిస్థితుల్లో సెకండ్ ఫేజ్లో 4,000 5,000 ఎకరాలు తీసుకోవాలని చెప్పిన దాని మీద అది ఎలా ఉందంటే, రైతు పంటలు పండించేటటువంటి పొలానికి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ ఏరియా అంతా మాకు కావాలని చెప్పని అసలు ఇప్పుడు ఒక సంవత్సరంలో మనం అనుకున్నట్టు 4,000-5,000 కోట్ల పన్ను జరగటమే కష్టమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు అంటే ఈ వర్షాకాలం పోతే ఇంకా రాబోయేది 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు అక్కడ అమరావతిలో మొత్తం అంతా కూడా ఎక్కడ సాధ్యపడుతుంది? దీంతో పాటు రెండో ఫేజ్ లో రైతులు ఇవ్వడానికి అంత సుముఖంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి రైతాంగానికి మేలు చేకూర్చేటటువంటి పనులు అన్ని కూడా మాటల్లోనూ కాగితాల్లోనే కనపడుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ భిన్నంగా కనపడుతుంది. కాబట్టి అవసరమైనటువంటి ఏదైనా పెద్ద ఒక బూస్టింగ్ ఇవ్వడానికి సంబంధించిన రోడ్లు ఖర్చు పెడుతున్నారు, కానీ అలా రైతులకు సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ కానీ రైతులకు కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సిన రోడ్ల విషయంలో ఇంకా శ్రద్ధ పెట్టినట్టు లేరు. అది జరుగుతుందో లేదో కూడా తెలియదు. కాబట్టి ఎమ్మెల్యేని అక్కడ నిలదీసి అడిగారనంటే ఏం చేస్తారు, ఎన్ని సంవత్సరాలు చేస్తారు, ఎంతకాలంలో చేయగలుగుతారు, మాకు ఉన్నటువంటి భూములు ఇవ్వడం ద్వారా మాకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతుల్లో కూడా ఒక భయాందోళన కనపడతా ఉన్నాయి. ఇక్కడ చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అట్ట చేసింది ఇట్లా చేసిందని చెప్పి వాళ్ళని ఏదో మచ్చిగా చేసుకున్నారు. వాళ్ళు ఉన్నటువంటి 19 దాకా 14 నుంచి వాళ్ళు ఏమీ చేయకపోయినా, మేము ఎక్కడా కూడా అడ్డం చెప్పకపోయినా, వాళ్ళు చేసింది నామమాత్రంగానే చేసి 19లో పక్కకి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఉన్నటువంటి రైతులకి చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా భయాందోళనతో ఉన్నారు. భూమి తీసుకుని ఎవరెవరికో కంపెనీలకి వివిధ రేట్లకి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఒక రకంగా, కేంద్ర ప్రభుత్వానికి ఒక రకంగా, పెట్టుబడిదారులకు ఒక రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. వీటన్నిటినీ వెరసి నిన్న జరిగినటువంటి మీటింగ్ లో గ్రామ సభల్లో రైతులందరూ కూడా నిలదీస్తున్నారు. ప్రభుత్వము స్పష్టంగా ఒక కార్యాచరణ ప్రణాళికలు చెప్పండి, ఏ రకంగా మాకు మేలు జరుగుతుందో, ఏ రకంగా మీకు రెండో ఫేజ్ లో భూమి ఇవ్వాలి. ఎయిర్పోర్ట్ పక్కన గన్నవరం పెట్టుకుని అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కావాలని చెప్పని ఒక కార్యక్రమం తీసుకుని అక్కడ ఉన్నటువంటి రైతుల్ని రోడ్డును పడేటవి తప్ప అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ విషయాల్లో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా త్వరలోనే ప్రజల దగ్గర నుంచే మనకి సమాధానం కూడా దొరుకుతుంది. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్దాం. బాబు బేతాళ కుట్రే, రిమాండ్ నివేదిక సాక్షిగా దోపిడీయే సిద్ధాంతం, దుష్ప్రచార రాద్ధాంతం, చంద్రబాబు మద్యం మాయాజాలం. ఒక పక్క మద్యం కేసు చంద్రబాబు గారి మీద ఉంటే దాన్ని కప్పిపుచ్చి ఇప్పుడు కొత్తగా ఒక లేని మద్యం కేసును సృష్టించారు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది కదా. ఈ తాజా పరిణామాలపైన ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయటం, వేరే కంపెనీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయటం, ఏం గోపి గారు మీకేమనిపిస్తోంది? ఈ మద్యం కేసులు అసలు ఎప్పుడైనా మీరు మన జర్నలిజంలో వృత్తిలో ఉన్న ఇంతకాలంలో గుర్తు తెలియని నిందితులు అని పెట్టి ఏది ఇట్లాంటి కేసుల్లో మామూలుగా వేరే ఏదైనా క్రైమ్ జరిగితే అది వేరే విషయం, ముడుపులు లేదా అవినీతి అని చెప్పినటువంటి కేసుల్లో గుర్తు తెలియని నిందితులు అని చెప్పి ఎవరెవరినో పట్టుకొచ్చి ఏదేదో చేస్తూ ఈ రకంగా చేస్తున్నారు. ఓకే, చంద్రబాబు గారి మీద స్పెసిఫిక్గా వాళ్ళు ఆరోపణలు చేస్తూ గత ప్రభుత్వం కేసు పెట్టింది, ఆయన A3గా ఉన్నారు. ఆ కేసుని వదిలేసి ఈ కేసుని కొత్తగా ఏం సాధిస్తారంటారు గోపి గారు? సార్ ఇప్పుడు ఏం లేదండి, ఇది పూర్తిగా రాజకీయమే. ఈ కేసు, మద్యం కేసు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మద్యం కేసు మీద పడ్డారు. వాసుదేవ్ రెడ్డిని టార్గెట్ గా పెట్టుకున్నారు. వాసుదేవ్ రెడ్డి సరే తిప్పలబడి ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కోడిగుడ్డు మీద ఈకలు బెక్కడం మొదలేశారు. వాళ్ళని బట్టు రావడం, వీళ్ళని బట్టు రావడం, FIRలో పేర్లు చేర్చడం, ఇట్లాంటివన్నీ మొదలేశారు. మద్యం అద్భుతంగా జరిగింది. ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేసింది గత 5 ఏళ్ళు. టైం టు టైం ఫాలో అయ్యారు. ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి, ప్రతి దాని మీద ఆమోద ముద్రలు ఉన్నాయి. అధికారుల నిర్ణయాలు, మంత్రివర్గ నిర్ణయాలు అన్ని కూడా అనుకూలంగానే జరిగాయి. దీంట్లో వెతకడానికి ఏమీ లేదు. కానీ కింద మీద పడుతున్నారు అనేక రకాలుగా.
మరి ఈ కేసును తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది పూర్తిగా రాజకీయమైనటువంటి నిర్ణయం తప్ప దీంట్లో మద్యం విక్రయాల్లో వాస్తవాలు లేవు అనేది తెలుస్తుంది. అంటే అసలు మద్యం విక్రయాలంటేనే ప్రభుత్వానికి అధికారంలో ఉన్న పార్టీకి ఆదాయం సమకూర్చే ఒక వనరు. అది చంద్రబాబు నాయుడు చేస్తాడు, ఇంకొకరు చేస్తారు, ఎవరైనా చేస్తారే. కానీ గత ప్రభుత్వం హయాంలో పూర్తిగా ప్రభుత్వమే అధికారులే దగ్గరుండి మద్యం విక్రయాలు చేయడం అనేది మనం మొట్టమొదటిసారి చూసాం చరిత్రలో. అధికారులు తమిళనాడులో కొంతకాలం నడిచింది కానీ బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి అధికారులే మద్యం విక్రయాలు పర్యవేక్షించడం అనేది చూసినప్పుడు అధికారుల యంత్రాంగం ఎంత స్థాయిలో మరి అవినీతికి పాల్పడింది అని చెప్పగలుగుతారు వీళ్ళు. ఈ అధికారులు చూడాల్సిన అవసరం ఉంది. ఇవే అధికారులు, వీళ్ళే అధికారులు, కొత్తగా ఎవరు రాలేదు, కొత్తగా ఎవరు మళ్ళీ వచ్చి గత 5 ఏళ్లలో అట్లా కాదు. కంపెనీల దగ్గర నుంచి కొనుగోళ్లలో అవకతవకలు జరిగినాయి అనేది, అవినీతి జరిగింది అనేది వీళ్ళ ఆరోపణ. అది పలానా కంపెనీ మేము ముడుపులు ఇచ్చామనో లేకపోతే మేము ఎక్కడ చెప్పలేదు, చెప్పకపోయినా కూడా పెద్ద కేసు కింద ప్రచారం చేస్తున్నారు. అది అదే చంద్రబాబు నాయుడు గారు కంపెనీల దగ్గర నుంచి కొనుగోలు చేయడం లేదా, ఏ కంపెనీ దగ్గర నుంచి ఎంత కొనుగోలు చేస్తున్నాడు ఏంటి, అసలు దానికి ఒక పారామీటర్ ఏముంది? ఈ కంపెనీ దగ్గర నుంచి ఇంతే కొనుగోలు చేయాలి, ఇంకో కంపెనీ దగ్గర నుంచి కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇది ఉంది కదా, కాంపిటేటివ్ ప్రైస్ కమిషన్ అని ఒకటి ఉంది కదా, వాళ్ళు చాలా స్పష్టంగా దీంట్లో ఏం తప్పు ఏం జరగలేదని కూడా ఇచ్చినా కూడా ఇప్పుడు వీళ్ళు కేసులు పెట్టి ఏదో రకంగా వేధించాలని చూస్తున్నారు. అంటే వేరే ఎక్కడ ఏమి దొరికినట్లేదండి. జగన్ గారి ప్రభుత్వం మీద వేరే ఏమి ఎక్కడ దొరికినట్లేదు. అందుకని దీంట్లో ఎట్లా కొట్లా పెట్టాలి, చంద్రబాబు గారు దొరికిపోయేటప్పుడు ఇప్పుడు ఈయన దొరకకుండా తిరుగుతున్నాడని బాధతో ఏమైనా చేస్తున్నారా అని ఒక డౌట్ వస్తుంది. అదే అంటే ఇది రాజకీయమైనటువంటి కేసే కానీ దీనిలో పసలేదండి. ఇది ఊరికే తేలిపోద్ది, కోర్టు ముందు నిలిచేది కూడా కాదు. రైట్. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఈ 10 నెలల్లో 11 నెలల్లో గవర్నమెంట్ మీద పూర్తి వ్యతిరేకత ఉంది సార్. ఈ సంక్షేమ పథకాలు ఇవ్వలేదని చెప్పేసి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఒక కార్యకర్తగా విన్నవించేది ఏంటంటే, ఇలాంటి వానాకాలం నాయకుల్ని ఇప్పుడు ప్రెజెంట్ జకీనా ఖాన్ కావచ్చు, లేదంటే బేద మస్తాన్ రావు లాంటి వాళ్ళు, లేకపోతే ఆర్కెస్ట్రా లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని తీసుకురావద్దని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి పదవి కావాలి, డబ్బు కావాలి, ఇది కావాలి. కానీ కార్యకర్త అనేవాడు ఇవన్నీ ఆలోచించారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం కష్టపడే వాళ్ళే కార్యకర్తలు. అలాంటి కార్యకర్తల్ని మీరు గౌరవించి అలాంటి వాళ్ళకి పదవులు ఇస్తే ఆ పార్టీకి అంటి పెట్టుకుని ఉంటారండి. వీళ్ళంతా వానాకాలం బ్యాచ్ తీసుకొచ్చి అట్లా ఉండదులే మిత్రమా. ఏ రాజకీయ పార్టీకైనా ఇట్లాంటి తలనొప్పులు తప్పు. కొంతమంది ఎంత సన్నిహితులైనా వెళుతుంటారు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ వ్యవహారాలు. కొంతమంది ఏమో ఇట్లా అవకాశం ఏదో జాక్పాటు తగిలినట్టు తగిలి వాళ్ళ పదవి పొంది ఆ పదవికి వాళ్ళు పదవి పొందిన తర్వాత మళ్ళీ ఇంకో జాక్పాట్ కోసం అక్కడ పోతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ అయినప్పటికీ కూడా మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే కార్యకర్తల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండమని మీరు అంటున్నారు. అది కరెక్ట్. ఇప్పటికే ఆయన అనేకసార్లు చెప్పారు కదా, జగన్ గారు 2.0 మొత్తం కార్యకర్తలకి ప్రాధాన్యత ఇచ్చి చూపిస్తానని కూడా చెప్పారు. కాబట్టి మీరేం వరి అవ్వక్కర్లేదు అనుకుంటా. విష్ణు గారు చెప్పండి, ఏమిటి ఈ తాజా పరిణామం ఈ లిక్కర్ కేసులో? ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది? సార్, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వ పెద్దల మీద, ముఖ్యమంత్రి మీద దాదాపుగా 4 కేసులు నమోదయ్యాయండి. అది ఎస్ఐండ్ సంబంధించింది ఒకటి, శాండ్కు సంబంధించింది ఒకటి, ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించింది ఒకటి, ఫైబర్ నెట్ కు సంబంధించింది ఒకటి. ఈ 4 కేసులు కూడా లిక్కర్ కూడా ఉన్నట్టుంది కదా, ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ కేసు కూడా ఉంది కదా. లిక్కర్ కూడా ఉందండి. లిక్కర్ 5 కేసులు ఉన్నాయి. ఇవి 5 కేసుల నుంచి బయటపడాలి అని అంటే గత ప్రభుత్వంలో ఏం జరగదంతా డీబీటీ ద్వారా డైరెక్ట్ గా ఎక్కడ పడితే అక్కడే రాష్ట్ర ప్రభుత్వం కానీ బయట నుంచి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ దుర్వినియోగం కాకుండా డీబీటీ ద్వారా జరిగింది. ఇది ఏంటంటే ఒక ఫ్యాబ్రికేట్ చేసి మీరు చెప్పినట్టుగా ఒక అనామకుడు ఈ ఆఫీసరు ఈ ఆఫీస్ నుంచి మొత్తం అంతా కూడా తీసుకెళ్లిపోతున్నాడు అని చెప్పి ఒక కంప్లైంట్ ఒకటి తీసుకుని ఆ ఫేక్ కంప్లైంట్ అనమాట. ఎందుకంటే ప్రభుత్వం ముందుకు రాకుండా లేకపోతే డిపార్ట్మెంట్ ముందుకు రాకుండా ఒక మనిషి చేత కంప్లైంట్ ఇప్పించి వాసుదేవరెడ్డి గారిని పట్టుకున్నారు. వాసుదేవరెడ్డి గారు తీసుకుని మొత్తం ఆయన దగ్గర నుంచి
ఉన్నవి లేనివి అన్ని బలవంతంగా మొత్తం అంతా రాయించుకుని ఆయన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి కావాల్సినట్టుగా ఒక స్టోరీ క్రియేట్ చేశారనమాట. ఇదంతా కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు కావాల్సిన వాళ్ళు, పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ పెట్టి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక బూసి చూపించాలి అని చెప్పిన ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఆ ప్రభుత్వంలో ఈ విధానంలో అనేక లోపాలు క్లియర్ గా మనకు కనపడుతున్నాయి. ఈ ప్రభుత్వంలో మెరిట్స్ అన్ని కూడా మనకు క్లియర్ గా కనపడుతున్నాయి. ఆ ప్రభుత్వంలో లోపాలు ఏంటంటే ఆ ప్రభుత్వంలో 70% 4 డిస్టిలరీకే ఇచ్చారు ఆ రోజు. మొత్తం 17 డిస్టిలరీలన్నీ కూడా వాళ్లే చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్ గా ఇచ్చారు. అలాగే ఫీజు కన్సెషన్ కానీ రకరకాలుగా 25,000 కోట్ల నుంచి 50,000 కోట్ల మేలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాము ఆ ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. 43,000 బెల్ట్ షాపులు, లేకపోతే షాపులు తగ్గించడం కానీ, లేకపోతే అందరికీ ఇవ్వడం కానీ, ఇలా రకరకాలుగా అన్ని ఒక క్రమ పద్ధతిలో ఒక పద్ధతిగా ఈ వ్యవస్థను తీసుకొస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకుని వాళ్ళ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులను టార్గెట్ గా చేసుకుని పనిచేయడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే ఒక సినిమా స్క్రిప్ట్ తయారవుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఈ కథ రాయడంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలు, రాష్ట్ర హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక సందర్భాల్లో వీళ్ళని కేకలేసినటువంటి మొట్టికాయలేసినటువంటి పరిస్థితి అయితే మనం క్లియర్ గా ప్రతిరోజు కూడా పత్రికల్లో చూస్తున్నాము. కాబట్టి ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సినిమా చూపించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇదంతా కూడా ఒక కట్టుకథ అల్లినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ కాబట్టి రేపైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్ని విషయాలు చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారి మీద ఉన్న కేసుని సిఐడి అసలు ఫాలో అప్ చేయదా, పక్కన పడేయటమేనా? అంటే ఇప్పుడు కొంతమంది అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ డ్రాప్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి కొన్ని కేసుల్ని డ్రాప్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్ర సర్వీసులకు కూడా ఉద్యోగాల కోసం వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన అన్ని చేస్తున్నాడు. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏమీ లేకపోయినా కూడా యువతల వాళ్ళ మీద ఒక క్రియేట్ చేసి చేయగలుగుతున్నారు. రైట్, ఓకే. ధారా గోపి గారు, మళ్ళీ కాబట్టి ఇది ఫాల్స్ కేసు అన్నమాట.